కనీసం కలిసేటటువంటి నాయకులే దిక్కు లేకుంటుండే, సచివాలయం అనేటటువంటిదే ఎవరికి తెలియకపోయే. 10 సంవత్సరాలల్లా సంక్షేమాలు దూరమైనటువంటి ప్రజలు ఒక గ్రామ సభ పెడితే తండోపతండాలకు వస్తారు. దాంట్లో ఎవరైనా సంక్షేమం పాపం దరఖాస్తు విషయంలో కూడా ఒక రోజు అటు ఇటు అయితే కూడా వారి యొక్క బాధని దాన్ని ఏదో భూతద్దంలో చూపించేటటువంటిది. బరాబర్ మా సర్కారు నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి అన్ని దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులందరికీ కూడా సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతా ఉన్నాడు. యావత్ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు మా క్యాబినెట్లో మా మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో ఈరోజు ఏ రోజైనా 10 సంవత్సరాలు ఇట్లా గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటిది ఏ రోజైనా చూసినామా? మనం కనీసం కలిసేటటువంటి నాయకులే దిక్కు లేకుంటుండే, సచివాలయం అనేటటువంటిదే ఎవరికి తెలియకపోయే, ప్రగతి భవన్ గోడలు అనేటటువంటిది ఎవరికి అందనటువంటి ఎత్తుకుండే, అట్లాంటిది వాళ్ళు నడిపించారు. వాళ్ళ మీద బురద చల్లుకుంటా, వాళ్ళు మీ మీద బురద చల్లుకుంటా, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎవరు ఇవ్వకుండా మొత్తం మీద తెలంగాణ ప్రజల నోట్లో మాత్రం మనగొట్టిరు.